గురుగారు, భోజనం ఏ దిక్కున కూర్చొని చేయాలి అనే ఒక సామాన్యమైన ప్రశ్న అందరికీ ఉంటుంది. సందేహం చెప్తారా? భోజనాన్ని తూర్పు కానీ ఉత్తరం కానీ చూస్తూ కూర్చొని తినాలి. కారణం ఏంటంటే తూర్పుకి ఇంద్రుడు అధిదేవత, అలాగే ఉత్తరానికి శివుడు కుబేరుడు అధిదేవత. తూర్పుకి గనక కూర్చొని తింటే ఇంద్రుడు అందరినీ పరిపాలించేవాడు కాబట్టి పరిపాలనా దక్షత పెరుగుతుంది. అలాగే ఉత్తరం దిక్కు వైపు కూర్చొని తింటే ఐశ్వర్యం లభిస్తుంది. ఐశ్వర్యం ఇచ్చేవాడు కుబేరుడు, అలాగే ఐశ్వర్యం ఇచ్చేవాడు శివుడు కూడా. నిధులకు అధిష్టాత్రి దేవత అయిన కుబేరుడు, అలాగే ఐశ్వర్యం ఇచ్చే శివుడు ఇద్దరు కూడా ఉత్తరం వైపునే ఉన్నారు కనుక ఉత్తరం వైపున కూర్చొని తింటే ఐశ్వర్యం లభిస్తుంది. తూర్పు వైపున కూర్చొని తింటే పాలన దక్షత పెరుగుతుంది. ఇదిగాక మనకి భగవద్గీతలో స్వామివారు చెప్పారు, పచామ్యన్నం చతుర్విధం అని. ఆ లోపలుండి మళ్ళీ వండటం అనేది పరమాత్మే చేస్తున్నాడు. అలా వండకపోతే అదంతా ఆహారం అంతా కుళ్ళిపోతుంది కూడా, మనం తిన్న ఆహారం. అలా ఆయన చెయ్యాలంటే శాస్త్రం చెప్పిన ప్రకారం మనం తూర్పు వైపున కానీ పడమర వైపు ఉత్తరం వైపున కానీ కూర్చోవాలి. పడమర దక్షిణం నిషిద్ధం. మన పితృకార్యాలు చేసేటప్పుడు దక్షిణం వైపు కూర్చొని తినడం కూడా మనం చూస్తున్నాం.